ఇంతేలే ఏముంది పెద్ద పెద్ద వంటలే చేసాం. ఈ మాత్రం వంట మేము చేయలేమా అనుకోని యూట్యూబ్‌లో చూసి ఆమ్లా క్యాండీ చేద్దామని డిసైడ్ అయిపోయా. ఓకే. ఎలాగో ఉసిరికాయల సీజన్ కాబట్టి ఓ 4, 5 వీడియోస్ చూసి చేసేసా. కానీ చిన్న కథ కాదులే. ఈ స్ట్రక్చర్ రావడానికి యూట్యూబ్‌లో చెప్పే అన్నీ నమ్మేయకూడదు. కరెక్ట్‌గా చేస్తేనే ఏదైనా వస్తుంది. తింటే మంచిదని తెలిసినా కూడా ఉసిరికాయలని ఎవరం కూడా ఇష్టంగా తినలేము. ఇలా ఏదో ఒక రకంగా చేసుకొని తింటే పెద్దవాళ్ళే కాదు పిల్లలు కూడా ఇష్టంగానే తింటున్నారు. మరి ఈ రెసిపీ తయారీ కోసం ఇక్కడ నేను పెద్ద ఉసిరికాయల్ని తీసుకుంటున్నాను. పెద్ద ఉసిరికాయల్ని నీట్‌గా క్లీన్ చేసి తడి లేకుండా తుడిచి తీసుకోవాలి. మీ దగ్గర స్టీమర్ ఉంటే సరి. లేదంటే ఇలా ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు వేసి ఉసిరికాయల్ని సన్నటి మంట మీద 15 నిమిషాల సేపు ఆవిరిపై ఉడికించుకోవాలి. ఇక్కడ మీకు మంచి టిప్ చెప్తానండి. చాలా చోట్ల చూశాను నేను. ఇడ్లీ పాత్ర అడుగు బాగా దట్టంగా తెల్లగా పేరుకుపోయి ఉంటుంది. అలా పేరుకుపోకుండా పుల్లటివి ఏవైనా అంటే నిమ్మ చెక్క గానీ, చింతపండు కానీ, ఉసిరికాయ కానీ ఏదైనా పర్లేదు. మరిగించే నీళ్ళల్లో వేస్తే ఇడ్లీ పాత్ర అడుగున నీట్‌గా ఉంటుంది. ఉసిరికాయల్లో కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయకపోతే ఇది ఈ విధంగా అస్సలు మెత్తగా అవ్వనే అవ్వదు. యూట్యూబ్‌లో నేను చూసిన వీడియోస్‌లో వాటర్ వేయకుండానే గ్రైండ్ చేయమన్నారు కానీ, అలా వేయపోతే అస్సలు మెత్తగా అవ్వనే అవ్వదండి. ఇంకొకటి పంచదార పొడి. ఇది ఈక్వల్‌గా వేస్తేనే ఆ స్ట్రక్చర్ వస్తుంది తప్ప, మీరు తక్కువేసుకున్నా పర్లేదు, తక్కువేసుకున్నా పర్లేదని చెప్తున్నారు కానీ, తక్కువ వేస్తే మాత్రం అస్సలు గట్టిగా అవ్వనే అవ్వవు. మంటని పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచి మాత్రమే ఈ ఉసిరికాయ మిశ్రమాన్ని మరిగించుకోవాల్సి ఉంటుంది. కొంచెం మంట పెద్దగా అయినా సరే అడుగంటిపోతుంది. కాబట్టి ఇలా కంప్లీట్‌గా లో ఫ్లేమ్‌లో ఉంచి మాత్రమే ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాల్సి ఉంటుంది. వేసిన పంచదార త్వరగా గట్టిగా మారిపోకుండా కొంచెం నిమ్మరసం వేసి ఈ విధంగా మరిగించుకోవాలి. చివర్లో ఒక టీ స్పూన్ మోతాదులో కార్న్ ఫ్లోర్ వేసి ఈ విధంగా కలుపుకోవాలి. కార్న్‌ఫ్లోర్ పౌడర్‌లో కొంచెం నీళ్లు వేసి ఈ విధంగా కలుపుకోవాలి. చిక్కగా ఉండాలి మిశ్రమం. కార్న్‌ఫ్లోర్ వేసిన తర్వాత ఒక 15 నిమిషాల సేపు ఇలాగే మరిగించుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఈ స్టేజ్ దాకా రావడానికి దాదాపుగా 45 మినిట్స్ నుంచి 1 అవర్ పడుతుంది. ఉసిరికాయ మిశ్రమం ఈ విధంగా ప్యాన్ నుండి సెపరేట్ అవుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని ఇలా చల్లారబెట్టుకోవాలి. ఇక్కడి దాకా బాగానే ఉంది. మళ్ళీ ఉడికిస్తున్నానేంటి? 45 మినిట్స్ చల్లారబెట్టుకుంటే చాలు. 1 అవర్ చల్లారితే సరిపోతుంది అనుకుంటూ వన్ డే మొత్తం పూర్తిగా చూసినా కూడా ఆ స్ట్రక్చర్ గట్టి పడనే లేదు. ఎందుకంటే నేను తీసుకున్న అర కేజీ ఉసిరికాయలకి 200 గ్రాముల పంచదార మాత్రమే నేను వేశాను. యూట్యూబ్‌లో అలాగే చెప్పారు కదా! తక్కువేసినా పర్లేదు మీకు వస్తుందని చెప్పారు కదా! అని నేను అలా వేశాను. కానీ వన్ డే మొత్తం ఎదురు చూసినా కూడా గట్టిగా అవ్వనే లేదు. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని రిమైన్ షుగర్ పౌడర్ ఇంకో 300 గ్రామ్స్ వేసి మళ్ళీ అరగంటకు పైగా మరిగించుకుంటే ఈ విధంగా తయారయింది. అంటే మనం ఉసిరికాయలు ఎంతైతే తీసుకుంటామో షుగర్‌ని కూడా అంతే మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కొంచెం చల్లారినటువంటి ఉసిరికాయల మిశ్రమాన్ని బటర్ పేపర్ పైన వేసి ఒక్క 45-1 అవర్ దాకా ఇలా వదిలేస్తే ఈ విధంగా పూర్తిగా చల్లారి గట్టిగా అయిపోతుంది. ఎంత చల్లారినా సరే ఈ మిశ్రమం కొంచెం స్టిక్కీగానే ఉంటుంది. ఈ విధంగా పూర్తిగా బటర్ పేపర్‌ని తీసేసిన తర్వాత మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు వీటిని. ఆమ్లా క్యాండిల్‌ని ఈ విధంగా ఈక్వల్‌గా వేసుకొని చేసుకుంటేనే ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటాయి. తయారైన వీటిని ఖచ్చితంగా మనం ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసుకోవాలి. లేదంటే పుల్లటివి కదా! ఖచ్చితంగా రంగు మారిపోతాయి. ఫైనల్‌గా నాకైతే మంచి ఆమ్లా క్యాండీలు అయితే తయారైపోయాయి. ఇలా కట్ చేసుకున్న ఆమ్లా క్యాండీలని మళ్ళీ ఒకసారి షుగర్ పౌడర్‌తో కోట్ చేసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటాయి. కోట్ చేసుకునేటటువంటి పంచదార పౌడర్‌లో అర టీ స్పూన్ మోతాదులో బ్లాక్ సాల్ట్‌ని కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా ఉంటుంది. నేను వేశాను కానీ ఆ క్లిప్ మిస్ అయిందండి. ఇవండి నా ఆమ్లా క్యాండీ కష్టాలు. మీకు చెప్పాలనుకున్నాను చెప్పేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.